ఈ యజ్ఞం పూర్తి చేసుకుని విజయనగరం రాగానే తమ ఇంట్లోని ఓ కల్కి సత్సంగ కేంద్రాన్ని ప్రారంభించారు. మొదట అది 13 మంది సభ్యులతో ప్రారంభించబడింది. తర్వాత ఆ కేంద్రము త్వరగా అభివృద్ధి పొంది సభ్యులు బాగా పెరిగిపోయారు. అవసరం వచ్చినప్పుడు పరమగురువు సలహాలు, సహకారం ఉండడం వల్ల విజయనగరంలోని కేంద్రం పటిష్టంగా తయారయ్యింది. రామకృష్ణ గారు విజయనగరంలో కొన్ని కల్కి యజ్ఞాలు నిర్వహించారు. అప్పట్లో ఆయన హోమియోపతి ప్రాక్టీస్ చేస్తుండేవారు. వీలైనప్పుడల్లా కల్కి ధర్మానికై కుప్పం వెడుతూ ఉండేవారు. అలా వెళ్ళినప్పుడు పరమగురువు ఆయనతో ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళి అక్కడ కల్కి ధర్మాన్ని నిర్వహించమని ఆదేశించారు. ఆ ఆదేశం ప్రకారం విజయనగరం బాధ్యతలు శ్రీపాద గారికి అప్పజెప్పి విశాఖపట్నానికి నివాసం మార్చారు. 1993లో విశాఖపట్నం వచ్చినప్పటి నుంచి మొత్తం 6 జిల్లాలలో కల్కి ధర్మాన్ని గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. అక్కడ కల్కి యజ్ఞాలు నిర్వహిస్తూ కల్కి ధర్మాన్ని గురించి విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రసంగాలు చేస్తూ పూర్తిగా కల్కి సేవకు అంకితమైపోయారు. విశాఖపట్నము, విజయనగరము, శ్రీకాకుళము, కోరాపుటే, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో అహర్నిశలు శ్రమిస్తూ కల్కి ధర్మాన్ని అభివృద్ధి పొందేలా చేశారు. కొన్ని వేల కిలోమీటర్లు పర్యటించి 120 కల్కి యజ్ఞాలు, 300కు పైగా బహిరంగ ఉపన్యాసాలు చేశారు. రామకృష్ణ గారి జీవితం పూర్తిగా కల్కికి అంకితమైపోయింది. ఆయన ప్రియతమ దేవుడు కల్కి ఆయనకు కోరిందల్లా ప్రసాదించసాగాడు. వ్యక్తిగతమైన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయినాయి. ఆఖరికి జీవన్ముక్తి కూడా లభించింది. మార్చి 7వ తేదీ కల్కి భగవానుని జన్మదినం. 1995 మార్చి 7వ తేదీన ఊరూరా ఉత్సవాలు, సత్సంగాలు జరపబడినాయి. రామకృష్ణ గారు విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో ఆ రోజు సాయంత్రం 6:30కు సత్సంగం ఏర్పాటు చేశారు. అదో అపూర్వ దినం. 30,000 మంది జనం ఆ సత్సంగానికి వచ్చారు. విశాఖపట్నం కల్కి ఆధ్యాత్మిక సభతో వెలిగిపోయినట్లయింది. 20,000 మందికి ఆ రోజు ఆవిర్భావమై దివ్యమైన అనుభూతులు కలిగాయి. ఓ 11 ఏళ్ల బాలుడు భగవాన్ పోర్ట్రేట్లోంచి బయటకొచ్చి కాసేపు నడయాడి తిరిగి పోర్ట్రేట్లోకి కలిసిపోవడం కొన్ని వేల మంది వీక్షించారు. ఈ సంఘటన జరిగాక కొద్ది రోజులకే చాలామంది రామకృష్ణ గారి దగ్గరకు వచ్చి తమ జీవితంలో కొత్త ఆనందం చిగుళ్ళు తొడిగిందని, అనేక రోజులుగా పీడిస్తున్న సమస్యలు భగవాన్ జన్మదినం సత్సంగంలో పాల్గొన్నాక మబ్బులు విడిపోయాయని చెప్పటం జరిగింది. భగవాన్ పట్ల కృతజ్ఞత ఆయన నరాల్లో జీర్ణించుకుపోయి ఉంది. భగవాన్ నామం వింటేనే ఆయన కళ్ళల్లో అశ్రువులు నిలుస్తాయి. భగవాన్ అనుగ్రహం తన ఒక్కరికే కాదు, సమస్త జనావళి మీద ప్రసరింపచేయాలనేది ఆయన జీవితాశయం. అందుకోసమే అహర్నిశలు కృషి చేస్తున్నారు. విశాఖపట్నానికే సంబంధించిన మరో అద్భుతమైన అనుభవం ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ రామకృష్ణ గారు క్రిస్మస్ రోజున అంగవైకల్యంతో బాధపడే వారి కోసం నడపబడే గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో ఓ ఆవిర్భావ యజ్ఞం నిర్వహించారు. లక్కవరానికి చెందిన పి. సూర్యకుమారి అనే అమ్మాయి ఆ స్కూల్లో 9వ క్లాస్ చదువుతోంది. సూర్యకుమారికి అంతకు ముందేమో కనిపించేది కాదు. అంధురాలు. ఆవిర్భావ యజ్ఞంలో పాల్గొనడం మొదలుపెట్టిన కొన్ని గంటలకే ఆ బాలిక అంధత్వం నుంచి విముక్తి చెంది స్పష్టంగా చూడగలుగుతోంది. కల్కితో ఆమె అనుబంధం కేవలం కొన్ని గంటలు. ఆ కొద్ది సమయంలోనే శరణాగతి పొందగలగటం, చూపు ప్రసాదించబడడం వంటి అద్భుతం జరిగిపోయింది. ఆమె జీవితం కొత్త వెలుగులతో నిండిపోయింది. అలాగే అదే రోజున 9వ క్లాసే చదువుతున్న చిన్నమ్మ అనే బాలిక అంతవరకు అంధురాలై ఉండి ఉన్నట్లుండి అంధత్వం విడిపోయి తన ముందు ఉంచిన రంగులు గుర్తుపట్టడం, ఎదురుగా ఉన్న వారడిగిన నంబర్లు గుర్తుపట్టి చెప్పడం జరిగింది. కల్కి ఎలా ఉంటారో కూడా తెలియని ఆ బాలిక కల్కి రూపురేఖలు వర్ణించడం జరిగింది. అక్కడి పత్రికా విలేకరులకు అసలు కల్కి ఎలా ఉంటారో తనకు ఊహ కూడా లేదని, కానీ కాషాయ రంగు వస్త్రాల్లో మెడల్లో రుద్రాక్షమాలతో ఉన్న కల్కిని తాను చూడగలిగానని చెప్పింది. భీమవరానికి చెందిన 7వ క్లాస్ చదువుతున్న కె. గీత, అరిలోదకు చెందిన 4వ క్లాస్ చదువుతున్న ఆర్. జ్యోతి ఇంటెన్సివ్ కోర్స్ అయినాక తాము దూరపు వస్తువులను కూడా చక్కగా చూడగలుగుతున్నామని, తమ జ్ఞాపక శక్తి పూర్వం కన్నా ఎన్నో రెట్లు అధికమైందని చెప్పారు.
ఇవన్నీ పత్రికా విలేకరుల ముందు వెల్లడించిన విషయాలు. ఇప్పుడు ఆ విద్యార్థులంతా ప్రతిరోజు కల్కి భగవానుడికి ప్రార్థనలు చేయకుండా ఉండలేకపోతున్నారు. ఆ స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న డాక్టర్ ఎస్ కుమారదేవి ఇంటెన్సివ్ కోర్స్ అయ్యాక తమ స్కూల్లో పిల్లల్లో వచ్చిన అభివృద్ధి పట్ల చాలా సంతోషంతో ఉన్నారు. వివిధ శాఖలకు చెందిన తన విద్యార్థులు తమ విద్యలో, పని పాటల్లో, గ్రహణ శక్తిలో మునుపటి కన్నా ఎంతో చురుకుదనం, తెలివితేటలు గోచరిస్తున్నాయి అంటున్నారు. కల్కి ద్వారా ఈ మహా అనుగ్రహం కలిగించిన డాక్టర్ రామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విషయాలన్నీ 1995 జనవరి 3వ తేదీ దక్కన్ క్రానికల్ విశాఖపట్నం ఎడిషన్లో ప్రచురింపబడ్డాయి. కల్కి ధర్మం వ్యాప్తి చేయటమే కాకుండా కల్కి అనుగ్రహం విశేషంగా ప్రసరింపచేయడానికి కారకులైన డాక్టర్ రామకృష్ణ గారు నిజంగా ధన్యజీవి. కల్కి ధర్మాన్ని ప్రజలకు దగ్గరగా తీసుకురావటంలో కృతకృత్యులై తమ జీవితాలను పునీతం చేసుకుంటున్న మరికొందరి ధర్మగురువుల్ని గురించి ముందు పేజీల్లో తెలుసుకుందాం.